అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ అన్నీ కూడా ఈ అక్రమంగా కూటమి ప్రభుత్వం మా నాయకులపై మాపై పెడుతున్న కేసులే. మాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. తప్పకుండా వాటన్నిటిలో ఏమీ లేకుండా మేము బయటకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సార్ జూన్ 4వ తారీఖు వాళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? ఏం పథకాలు, సూపర్ 6 అని, ఉచిత బస్సులని ఏమేం చెప్పి వచ్చారు? అవి అమలు చేశారా? ఎక్సెప్ట్ పింఛన్ తప్పితే 4,000 రూపాయల పింఛన్ తప్పితే మిగతా పథకాలు ఏమన్నా అమలు చేశారా? దానికోసమే అదే వెనుకోటి దినమని పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బంది పరిస్థితుల్లో గిట్టుబాటు ధర లేక రైతులు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా మేము రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్న, అధికారం లేకపోయినా కూడా. అందులో భాగంగా మిర్చి రైతులు ఇబ్బందుల్లో ఉంటే గుంటూరు మిర్చి యార్డు పరిశీలనకు పోయే రైతులకు అండగా నిలబడటానికి సంఘీభావం జరపడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో, గుంటూరు, ప్రకాశం 2 జిల్లాల్లో పొగాకు రైతులు చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక పంట కూడా చాలని అకాల వర్షాల వల్ల పంట కూడా ఆశించిన స్థాయిలో పొగాకు పండక గిట్టుబాటు ధర రాక రైతులు ప్రకాశం జిల్లాలో ఇప్పటికే 1-2 రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల నుంచి రైతులకి అండగా ఉండడం కోసం, ఎవరూ అధైర్యం పడకుండా రాబోయే రోజుల్లో ధైర్యంగా ఎదుర్కోవడం కోసం ఈ నెల 28వ తారీఖున మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకి మద్దతుగా వాళ్ళ గిట్టుబాటు ధర చెల్లించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, ఏ విధంగా అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పంటకైనా సరే గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభుత్వమే మధ్యలో ఉండి కొనుగోలు చేసిన పరిస్థితి అప్పుడు ఉండేది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు 2021-22లో అనుకుంటా పొగాకు రైతులకు కూడా గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే మార్కెట్ ధర పొగాకు కొని రైతుల్ని ఆదుకున్న పరిస్థితులు అప్పట్లో ఉండేవి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నా వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి అండగా నిలబడటం కోసం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలపై పోరాటం చేసి వాళ్ళ గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేసేదానికి ప్రయత్నంలో భాగంగా రేపు ఈ నెల 28వ తారీఖున ప్రకాశం జిల్లాకు రావడం జరిగింది. ఆ సందర్భంగా నాయకులందరితో మాట్లాడటానికి ఈరోజు సినిమాకు సంబంధించి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.